ప్రజలకు సేవ చేసే రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి. పార్లమెంటు ఎన్నికల భాగంగా చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డికి మద్దతుగా సీతారెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేను రంజిత్ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడు చెప్పని రెండు విషయాలు మీకు చెప్తున్నాను. 5 సంవత్సరాల క్రితం ఆయన్ని మీరు ఎన్నుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పిండు, నేను ప్రజల్లోనే ఉంటాను, అందరికీ అందుబాటులోనే ఉంటాను. అదే మాటతోటి ఈ 5 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, కోవిడ్ లో గానీ, కోవిడ్ తర్వాత కోవిడ్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా తోచినంత ఎంత వరకు మా చేయి పోయిందో అక్కడ దాకా మేము సాయం చేసుకుంటూనే పోయినాం. మరి మీ కష్టాలలో ఆయన ఉండాలి కదా, మీరు పిలిచినప్పుడు ఆయన రావాలి కదా. ఆయన ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఆ సహాయం చేయటం. మరి మొన్న అనుకోకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ లో బైక్ ర్యాలీలో కూడా మరి అది ఏంటో మళ్ళీ కూడా ఇప్పుడు కాలింది, అయినా కూడా అది కాలింది, ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు, ఆగలేని పరిస్థితి. అది నేను మీకు అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల పట్ల ఆయన ఉన్న అభిమానం, నన్ను ఎన్నుకున్న ప్రజలకి నేను మోసం చేయను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్టాలలో ఉన్నా కూడా నేను వాళ్ళు పిలిస్తే నేను ఉండాలి అని అన్న ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు నేను ఏ రోజు ఏ ఊరికి వచ్చినా మనకు ఒక ఎల్లమ్మ గుడి, ఒక పోచమ్మ గుడి, ఒక హనుమాన్ గుడి, రాముల వారి గుడి ఉంటుంది. ఏ ఊరికి వెళ్ళినా ఆ గుడి దగ్గర నేను దండం పెట్టుకొని సారు చేసిన అభివృద్ధి మేము ఇవాళ మాట్లాడుకొని మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాం. మేము ఇవాళ 5 సంవత్సరాలు కష్టపడ్డాం. రంజిత్ రెడ్డి సారు ఈ 5 ఏళ్లలో ఏదైతే చేసిందో అది నేను వెళ్ళిన ప్రతి గడపకు నేను చెప్పుకొని, నేను అందరి సహకారాన్ని, సారుకి ఓటేయండి, మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి అని అందరికీ నేను చెప్తున్నాను.